హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ టమాటా పచ్చడి అయితే తయారు చేసుకుందామండి. టమాటా నిల్వ పచ్చడి ఇది ఒక సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి అయితే పిల్లలకు నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి టమాటా పచ్చడిని. నేనైతే ఒక 700 గ్రామ్స్ వరకు అయితే టమాటాలు తీసుకొని కడిగి తుడిచి ఆరబెట్టుకున్నానండి. ఒక గంట సేపు వరకు ఆరబెట్టుకున్నాను తడి లేకుండా. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం కడాయి అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసేసుకోండి. మెంతులు కొంచెము వేగిన తర్వాత మెంతులు అనేది కొంచెం వేగాలండి, వేగకపోతే చేదు వాసన వస్తుంది. అందుకని వేగిన తర్వాత దీంట్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేయండి. కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర తొందరగానే వేగుతుందండి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా వేగించుకుంటే సరిపోతుందండి. మాడిపోకుండా గ్యాస్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మాత్రం మిక్సీ పట్టేసుకోకండి, చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఎందుకంటే మిక్సీ అనేది సరిగ్గా పట్టదు ఇప్పుడు వేడితో పడితే. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటాలన్నీ ఇందులో వేసేయండి. చూడండి, దీంట్లో నేను పసుపు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏది వేయట్లేదు. ఓన్లీ టమాటాలు, దీంట్లో ఆవిరి అనేది వస్తుందండి. అందుకని దాంట్లో వాటర్ కూడా వేయకుండా మనము పెట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాను నేను ఇప్పుడు జీరా మెంతీలు. ఇప్పుడు దీంట్లోకి నేను చింతపండు తీసుకుంటున్నానండి. చింతపండులో కూడా నార పొట్టు గింజలు ఏం లేకుండా చూసుకొని అలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో మనము ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోండి. పచ్చళ్ళలోకి వెల్లుల్లి రెబ్బల పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, వీడు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటాలు చూడండి మనకి లోపు ఉడికిపోయాయి కదా టమాటాలు కూడా మీరు కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చండి. లేదంటే ఇలానే కొంచెం మెత్తగా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలానే మెత్తగా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పోపుకు కడాయి పెట్టుకొని నేను ఒక 150 గ్రామ్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నానండి. పచ్చళ్ళలోకి ఆయిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోండి పోపులో. కరివేపాకు అనేది కొంచెం పొడిగా అయ్యేటట్టు వేయించుకోండి, ఎందుకంటే పచ్చిగా ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది. దీంట్లో ఒక 7-8 వరకు ఎండుమిర్చి కూడా వేసేయండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 7-8 వేసేయండి. పోపు అనేది మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోండి. అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పోపు మాడిపోతే టేస్ట్ రాదండి. ఇప్పుడు దీంట్లోనే ఏమైనా తడిగా ఉంటుందనేసి నేను టమాటా పేస్ట్ అంతా ఇందులో వేస్తున్నాను. కొద్దిగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో ఇప్పుడు నేను ఏం వేయట్లేదు, ఓన్లీ టమాటా పేస్టే వేసాను. చూడండి, ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఏమైనా తడి ఉన్నా లేకున్నా పోతుందని. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నానండి. అలాగే మనం పొడి చేసుకున్న పౌడర్ కూడా ఇందులో వేసేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా మీరు రుచి సరిపడినంత వేసుకొని వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. ఇందులో వేసేసి బాగా కలిపేసుకోండి. పచ్చడి అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ సరిపోతుంది. మీరు పచ్చడకు ఎప్పుడైనా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడాలండి. అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. చూడండి, ఎలా కలుపుకోవాలో అలా బాగా కలిపేసుకొని దీన్ని ఒక జార్లోకి తీసుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి అనేది తయారైపోయిందండి. చూడండి, దీన్ని ఒక డబ్బాలోకి ఒక సీసాలోకి పెట్టుకుంటే 6 నెలల వరకు అయినా 1 ఇయర్ వరకైనా నిల్వ ఉంటుందండి టమాటా పచ్చడి అనేది. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి.